సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు ఇంకా వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్లే. ఈసారి ఎప్పుడు నార్మల్గా చేసే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కాకుండా ఈసారి వెడ్డింగ్ అవుట్ఫిట్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. ఎందుకంటే ఎప్పుడు మనం వెడ్డింగ్స్కి చాలా చాలా మనీ పెట్టేస్తాము. కాకపోతే ఇందులోనే మనం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తే మనకి ఎంత పడుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది, మనం ఎంత తక్కువలో చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఈసారి అయితే నాది ఫస్ట్ నేను పెట్టిన పిక్ అయితే నా వెడ్డింగ్ది, నేను చేసుకున్న అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. అలాగే సేమ్ స్టిచ్ చేయమని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయితే వాళ్ళు నాకు అది ఆర్డర్ ఇచ్చారు. సో దాన్ని అయితే నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇంకా నేను ఎంతెంత మెటీరియల్ తీసుకున్నాను, ఎలాంటి మెటీరియల్ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది అన్నీ నేను చెప్తాను. ఇంకా మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా 10,000 పైనే ఉండిద్ది. సో నేను చేస్తే నాకు ఎంత పడిందో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అండ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవ్వరు చెప్పండి ఏంటంటే వెయిల్ ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలని. ఇది ఓన్లీ క్రిస్టియన్ బ్రైడ్స్కి మాత్రమే కాదు, హిందూస్ కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు వెయిల్ అనేది వేసుకుంటున్నారు. చాలా బాగుంటుంది. ఇంకా అది కూడా ఎలా చేయాలో మీకు సింపుల్గా నేను చెప్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.